ఎంత పెద్ద యుద్ధమైనా అది శాంతినివ్వదు, శోకాన్ని తప్ప. ఇప్పుడు చెప్పండి, యుద్ధం మంచిదా చెడ్డదా? ప్రపంచంలో మనకి చాలా పలుకుబడింది కదా, మనది విశ్వ విజేత దేశంగా, విశ్వగురువు నడుపుతున్న దేశంగా కదా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము. గాంధీ మార్గం చెప్పే సహనం 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 అని చెప్పి దేశానికి దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా మాదే. మురళి గారు, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం, అది మమ్మల్ని కూడా నీలాగా ఉండమంటే పాకిస్తాన్ ఆహా అంటే అది ఇష్టం. నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నాను. నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. భారతీయ జనతా పార్టీ మీద కోపంతో ఈ రోజు పాకిస్తాన్ సమర్థించడానికి పాకిస్తాన్ నీకెందుకు శత్రువు కావాలి? పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. जाएगा